అని ఆయన గతంలో పార్లమెంట్లో మాట్లాడిండు. మహారాష్ట్రలో అన్యాయం జరిగిందని, అదేవిధంగా హర్యానాలో జరిగిందని, అదేవిధంగా ఇవాళ బీహార్లో కూడా జరుగుతుంది. 65 లక్షల ఓట్లు ఒరిజినల్ ఓట్లను తీసేసి డూప్లికేట్ ఓట్లు చేసిందని ఎలక్షన్ కమిషన్ చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదు. కానీ ఆయన సభ నేను పోయినట్టు 28 నుంచి నిన్నటి వరకు ఉన్నా. నేను మోత్గారి, షవీన్, హారా, అదేవిధంగా పట్నాల్లో జరిగిన బహిరంగ సభలు చూస్తూ ఉంటే రోడ్ షో, బహిరంగ సభకైతే అవకాశం ఇస్తలేరు వాళ్ళు. ఎందుకంటే నిన్న లాస్ట్ డే ఫస్ట్కు పెద్ద ఎత్తున జనం లక్షలాది మంది వచ్చారు. పొద్దున్న 4 గంటల రాత్రి ఉంటే నేను చూశాను. జనం వస్తూ ఉన్నారు గ్రామాల నుంచి. మా ఓటు హక్కును ఎందుకు కాలరాజు చేస్తున్నారని ప్రజల్లో మార్పు వచ్చింది. రాహుల్ గాంధీ సభ అటు ఏది లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ, అదేవిధంగా మిగతా పార్టీలందరూ కూడా మద్దతుతో ఆయన ఏదైతే రోడ్ షో చేసిండ్రో లక్షలాది మంది వచ్చిండ్రు. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇండియా కూటమికి విజయం జరుగుతుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలలో మార్పు కనిపిస్తుంది. నితీష్ కుమార్ కూడా ఇప్పటికి 20 ఏళ్ల నుంచి ఉన్నాడు ముఖ్యమంత్రి. అతని మీద యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో 2 సార్లు గెలిచి 3వసారి కేసీఆర్ ఓడిపోయినట్టే ఈసారి తప్పనిసరిగా నితీష్ కుమార్ కూటమి అది బీజేపీ తోడు కలుస్తుందా, ఎవరితోడు కలుస్తుందా, ఎట్టి పరిస్థితులలో నేను నా 3-4 మీటింగ్లలో కూడా అటెండ్ అయినా, జనాన్ని చూసిన, రోడ్ షోలో చూశాను. కామన్ పీపుల్ ఒకటే అంటున్నారు, అరే మా ఓటర్ ఎట్లా తీసేస్తారు, మేము ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాము, మా దొంగ ఓట్లు ఎందుకు వేసిండ్రు. రాహుల్ గాంధీ అడిగింది న్యాయమైన కోరిక అని జనం చెప్పడం వల్ల ప్రజలలో మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ కార్యక్రమం ప్రజలకు చెప్పడానికి ఇన్ని ఏదో 100 ఓట్లు 200 ఓట్లు ఏదో అనుకోండి, కానీ లక్షల ఓట్లు కూడా దొంగతనం చేయడం. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఒక ఆలోచన వచ్చింది, 3 సార్లు గెలిచిన 4వసారి కూడా గెలవాలనే ఉద్దేశంతో ఇవాళ ఎలక్షన్ కమిషన్ కొమ్ము కాస్తుంది బీజేపీ ఎన్డీఏకు. ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని పక్కకు జరపాలని నిజంగా బీహార్లో తప్పనిసరిగా నా ఉద్దేశంలో తిరిగినటువంటి ప్రాంతంలో ప్రజలలో మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు, అదేవిధంగా ఆయన కొడుకు అందరూ ఇవాళ ప్రజలలో మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా ఈ ఓట్లను నేను గత 45-50 ఏళ్ల నుంచి ఉన్నా, కానీ ఇన్ని ఓట్లు మార్చడానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేస్తున్నారని ప్రజలకు అనుమానం కలిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం న్యాయమైన నిర్ణయం అని పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. తప్పనిసరిగా రేపు అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఆలోచన లేదు. అక్కడక్కడ ఒక్క ఇంట్లో 80 ఓట్లు చనిపోయిన వాళ్ళని, బతుకున్న వాళ్ళ పేర్లు కూడా చనిపోయిన లిస్టులో రాసి ఆడ దొంగ ఓట్లు వేయడం జరిగింది. కనుక తప్పనిసరిగా ఇది ప్రజాస్వామ్యం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తుంగలో తొక్కి ఎట్టి పరిస్థితుల్లో పవర్లో ఉండాలి. అది ఏమైంది అనేది కాదు, ప్రజలు ఏమనుకున్నారో కాదు, ఎట్లనన్నా దొంగ ఓట్లతోటి గెలవాలనే ఆలోచన ఇవాళ ఎన్డీఏ కలిగింది. దాని వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు వస్తుంది. తప్పనిసరిగా నా ఉద్దేశంలో బీహార్లో జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను 4-5 రోజులు ఆడనే ఉన్నా. కామన్ పీపుల్ తోడు కూడా కలిసా, హోటల్లో కలిశాను, పాన్ షాప్లో కలిశాను, ఊరోళ్ళతో కూడా కలిశాను. ఎవరు చూడు साहब हमारा वोट कैसा बदलते हम वोट डालने हमारा सही वोट है
सही वोट को क्यों निकाल के झूठा वोट डाल रहे అనే జనంలో భావన వచ్చింది. తప్పనిసరిగా బీహార్లో వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఎక్కడ ఎన్నికలు గతంలో కూడా బీహార్లో ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి నాకున్న పరిచయాలలో పోయాను. తప్పనిసరిగా అక్కడ జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది. అందులో ఏది సిపిఐ కానీ సిపిఎంఎల్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇవాళ తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.